హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు ఎస్ఎస్ మీడియా. ముందుగా మీ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఈరోజు ప్రపంచానికి కొత్త సంవత్సరం ప్రారంభమవుతుంది. అయితే మన తెలుగువారికి ఉగాది మాత్రమే మార్చ్ ఏప్రిల్లో జరుపుకునేది. చైనా, కొరియా దేశాల్లో ఫిబ్రవరిలో న్యూ ఇయర్ వేడుకలు చేసుకుంటారు. ఇంకా చాలా దేశాల్లో వారి వారి సాంప్రదాయ పద్ధతుల్లో వేరే నెలల్లో న్యూ ఇయర్ వేడుకలు నిర్వహిస్తారు. అయినా సరే ప్రపంచ దేశాలన్నీ కూడా జనవరి 1వ తేదీని న్యూ ఇయర్గా పరిగణిస్తారు. దాన్నే కొత్త సంవత్సరం ఆరంభంగా పాటిస్తారు. ఎందుకు? ఆ రోజే ప్రపంచం మొత్తం సెలబ్రేట్ చేసుకోవడానికి గల కారణం ఏంటి? ప్రపంచానికి జనవరి 1వ తేదీనే నూతన సంవత్సరంగా ప్రారంభమవుతుంది. కానీ తెలుగు ప్రజలు మాత్రం మార్చి ఏప్రిల్లోనే జరుపుకుంటారు. అలాగే చైనా, కొరియా దేశాలు ఫిబ్రవరిలో నూతన సంవత్సర వేడుకలు జరుపుకుంటాయి. ఇలా చాలా దేశాలు వారి సాంప్రదాయం ప్రకారం ఇతర నెలల్లోని తేదీల్లో నూతన సంవత్సర వేడుకలు నిర్వహిస్తాయి. అయినప్పటికీ ప్రపంచ దేశాలన్నీ జనవరి 1వ తేదీనే న్యూ ఇయర్గా పరిగణిస్తున్నాయి. ఎందుకు? ఆ రోజే వేడుకలు నిర్వహించటానికి కారణం రోమన్లు చంద్రుని గమనంతో రూపొందించిన క్యాలెండర్ని అనుసరించేవారు. ఆ క్యాలెండర్లో కొత్త ఏడాది మార్చిలో ప్రారంభమవుతుంది. కానీ అధికారుల పదవీ కాలాన్ని మాత్రం జనవరి 1 నుంచి లెక్కించేవారు. అయితే క్రీస్తుకు పూర్వం 153లో కొన్ని నెలలు జోడించి 12 నెలలున్న క్యాలెండర్ని రూపొందించారు. దీంతో నూతన ఏడాదిని ఎప్పుడు ప్రారంభించాలనే ప్రశ్న మొదలైంది. అక్కడ సూర్య చంద్ర గమనంతో అప్పటి క్యాలెండర్ల తేదీలు సరితూగకపోవడంతో జూలియన్ సీజర్ ఖగోళ శాస్త్రవేత్త అలెగ్జాండ్రియన్తో వాటి లెక్కలు సరిచేసి జూలియన్ క్యాలెండర్ని అమల్లోకి తీసుకొచ్చారు. జనవరి అనే పేరు జానన్ అనే రోమ్ దేవుడి పేరు మీదుగా వచ్చింది. దీంతో జనవరి 1వ తేదీని నూతన సంవత్సర తొలి రోజుగా జూలియన్ అధికారికంగా ప్రకటించారు. ఆ తర్వాత జూలియన్ క్యాలెండర్ చాలా పొడవుగా ఉన్నప్పటికీ దానిని పోప్ గ్రెగరీ 7 సంస్కరించి గ్రెగోరియన్ క్యాలెండర్ని రూపొందించారు. ఈ క్యాలెండర్లో కూడా జనవరి 1వ తేదీనే నూతన సంవత్సరం అధికారికంగా ప్రకటించింది. ఆయన రూపొందించిన క్యాలెండర్ ఆమోదయోగ్యంగా ఉండడంతో ప్రపంచ దేశాలన్నీ దానికి అలవాటు పడి జనవరి 1న నూతన సంవత్సర వేడుకలు జరుపుకోవడం ప్రారంభించాయి. అయితే బ్రిటన్ గ్రెగోరియన్ క్యాలెండర్ను అనుసరించడానికి ఇష్టపడలేదు. అందుకే జనవరి 1 కాకుండా మార్చి 1న కొత్త ఏడాది వేడుకలు జరుపుకుంటోంది. కాలక్రమంలో ప్రపంచ దేశాలు బ్రిటన్ మధ్య తేదీల్లో తేడాలు రావటం, వాణిజ్యపరంగా సమస్యలు మొదలవడంతో 1952లో బ్రిటన్ సామ్రాజ్యం కూడా గ్రెగోరియన్ క్యాలెండర్ను అమలు చేసి జనవరి 1న నూతన సంవత్సర వేడుకలు జరుపుకుంది. చరిత్రకారుడు గ్రీకు తత్వవేత్త ప్లూటార్చ్ రోమ్ ఈ తేదీ గురించి మరొక వివరణిచ్చారు. రోమ్ మొదటి రాజు రోములస్ని అంగారకుడి పుత్రుడిగా విశ్వసిస్తామని, ఆయన యోధుడు, యుద్ధ ప్రేమికుడు అని చెప్పుకొచ్చారు. అయితే రోములస్ మార్చికి ప్రాధాన్యత ఇచ్చారు. అలాగే శాంతి ప్రేమికుడైన మరొక రోమ్ రాజు సుమా నగరాన్ని యుద్ధం నుంచి మళ్లించి పశుపోషణ వైపు మళ్లించాలనే ఆశయంతో జనవరికి ప్రాధాన్యం ఇచ్చారు. అందువల్లే జనవరి 1వ తేదీనే ప్రపంచ దేశాలు న్యూ ఇయర్ ని జరుపుకుంటున్నాయి. ఈ రోజునే అట్టహాసంగా వేడుకలు చేసుకుంటున్నాయి.